ఏయ్, నేను ఈ గల్లీ ఫైనాన్సర్ని. ఎవరైనా సరే నా దగ్గర పైసలు తీసుకొని కట్టకపోయారనుకో బిడ్డ, చెంబడాలు తీస్తా, మీ గుండెల పైన నిద్రపోతా. ఎవరెవరు పైసలు కట్టలేదు? రాజేష్, వీడు పైసలు కట్టక 2 రోజులు అయింది. హలో అక్క, చెప్పక్క. ఏం బా 2 రోజుల నుంచి పైసలు కట్టలేవు? అక్క పైసలు అక్క అందుకని కట్టలేను. నిన్న మీ దోస్తులు మీరు కలిసి చేరుకోబోతురు. అక్క బయటకు పోయినాం అక్క మేము. నీకు బయట తిరగడానికి పైసలు ఉంటాయి కానీ నాకు పైసలు ఉండవరా నీకు? అక్క ప్లీజ్ అక్క, రేపు కడతా అక్క. మర్యాద పైసలు కట్టకపోతే ఇంటికి వచ్చి బండి గుంజుకుంటా. సరే అక్క, రేపు కడతా అక్క. సరే. కొడుకులు పైసలు తీసుకునేటప్పుడు అక్క 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 అంటారు కానీ ఇచ్చేటప్పుడు అయితే ఏడుస్తారు. ఎట్టయినా ఈరోజు అక్క దగ్గర పైసలు తీసుకోవాలి. రేపు బండి ఫైనాన్స్ కట్టాలి. బండి ఫైనాన్స్ తోడు ఫోన్ చేస్తుండు. అక్క ఎట్టయినా పైసలు అడగాలి. ఏదో ఒకటి పైసలు తీసుకోవాలి. అక్క నమస్తే అక్క. నమస్తే రే, మళ్ళీ ఎందుకు ఇట్లా వచ్చినావు? అక్క ఎంతో చిన్న పని పడ్డది అక్క. సరే అనుకుసా కూసా. సరే అక్క. అక్క నాకు ఫైనాన్స్ కావాలక్క. రేపు అర్జెంటు బండి ఫైనాన్స్ కట్టాలి. వాడేమో ఒకటే ఫోన్ చేస్తుండ అక్క. బండి ఫైనాన్సా? ఎంత కట్టాలరా? అక్క 2600 బండి ఫైనాన్స్ కట్టాలక్క. నువ్వు ఒక 5000 ఇచ్చినావు అనుకో, వారం కట్టుకుంటాక ఫైనాన్స్. సరే కానీ పైసలు ఇస్తా, కానీ పైసలు ఇచ్చినాక నా దగ్గర మంచిగా కట్టాలి. తెలుసుగా నా గురించి ఎట్లుంటుందో? అక్క తెలుసాక నీ గురించి మంచిగా కట్టుకుంటాక వారం పేమెంట్ రాగానే నీకు ఇచ్చేస్తాక. ఫస్ట్ నీకే కడతాక వారం పేమెంట్ పైసలు రాగానే. సరే ఇస్తా కానీ మంచిగా కట్టుకో పైసలు. నా దగ్గర మాట వచ్చిందనుకో బిడ్డ, ముఖం కూడా చూడా. అక్క నీ దగ్గర మాట రానేసుకుంటాను అక్క. నువ్వు ఎప్పటికైనా అవసరం పడుతున్నాయి కదక్క. ఈరోజు 5000 కడుతున్నాయి అక్క, రేపు నాకు 10,000 ఇస్తావు. మంచిగా కట్టుకుంటాక వారం పేమెంట్ రాగానే. సరే అక్క మంచిగా కట్టుకుంటాక. సంతకం చేయడా. ఏందక్క ఇది? నువ్వు పైసలు కట్టకపోతే వాడిని అడగాల నేను. మధ్యలో షూరిటీ కూడా లేదు. నా జాగ్రత్తగా నేను ఉండాలేదా? పెట్టి సంతకం పెట్టు నువ్వు ఫస్ట్. సంతకం పెడతా కానీ ఇది ఏందాక ఇదంతా? చదువుకున్నావు కదా, చదవదు ఏందో. పైసలు అయితే కావాలి కానీ సంతకం పెట్టదంట. సంతకం పెట్టు. సరే అక్క. ఇది చదవాలా అక్క? చదువు. పి మల్లేష్ అనే నేను గాయత్రి దగ్గర 5,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. సో మధ్యవర్తి ఎవరు లేనందువలన నేను నా 2 కళ్ళు ఏందాక కళ్ళు పెట్టినావు? 2 కళ్ళు షూరిటీగా పెట్టడం జరుగుతుంది అక్క. నేను ఎప్పుడు పెట్టినాక 2 కళ్ళు షూరిటీ? నువ్వు మొత్తం చదువు. షూరిటీ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ 5,000 కట్టని ఎడల నీ 2 కళ్ళు అమ్ముకునే హక్కు నాకు ఉంది. ఇట్లు గాయత్రి. అక్క ఏందాక 5,000కు 2 కళ్ళు పెడతారు అక్క? షూరిటీ ఎవరన్నా? అమ్మా నువ్వు పైసలు కట్టకపోతే ఇంకేం చేయాలి? 5,000 కట్టారా అక్క పైసలు? నీకు పైసలు కావాలంటే సంతకం పెట్టు, లేకపోతే పైసలు నడికేని. అక్క పైసలు కావాలక్క నాకు. మా సంతకం పెట్టు. అయినా 5,000 కదా, మనం కట్టకుంటే ఏడిపోతాం, కడదాం. అక్కడ పెట్టాలా సంతకం? పెట్టు. ఇగో నువ్వు పైసలు కట్టకపోతే ఇగో ఈ రైట్ సైడ్ కన్ను పోతుంది చెప్తున్నా. కడతాక పైసలు పట్టు. థ్యాంక్ యూ అక్క. నడు. అయ్యా ఫైనాన్స్ ఎట్లా అయిపోయింది. ఫైనాన్స్ కట్టేసుకోవాలి ఎట్లయినా. ఈ మల్లిగాడు పైసలు తీసుకొని 1 వారం రోజులైంది. ఇంతవరకు 1 రూపాయి అటలే. ఇవాళ ఫోన్ చేయాలంటే. అరే మళ్ళీ ఏంద్రా నువ్వు పైసలు కట్టలేవు 1 వారం రోజుల నుంచి? నువ్వు పైసలు కట్టకపోతే చూడు మళ్ళా మర్యాద ఉన్నాడు. ఇప్పుడు నువ్వు 5 నిమిషాలు నా ఆఫీస్ కాడ ఉన్నాడు. రా నువ్వు జల్లిరా. సరే అక్క వస్తున్నాక. అయ్యో అక్కకు ఫైనాన్సే కట్టే 1 వారం రోజులైంది. ఏమంటదేమో అక్క. ఏంది అనేది 1 వారం అయింది. నేను 2-3 వారాలు అయిందా కట్టక? ఏమైంది ఏమో వచ్చే వారం కడతాక అని చెప్తా. భయమా నాకేమన్నా? వచ్చినా పైసలేవి?
పైసలేవి? అక్క వచ్చే వారం కడతా ఎట్టయినా పైసలు. నేను ఏం చెప్పినా ఒక్క వారం కూడా మిస్ చేద్దాం చెప్పినా నువ్వు ఇట్లా వినవరన్న మాట. డాక్టర్కి ఫోన్ అక్క వచ్చే చేస్తా. వారం కడతా ఎట్టయినా పైసలు. హలో డాక్టర్, డాక్టరా? ఒక్క నిమిషం మా ఆఫీస్కి వస్తారా? సరే డాక్టర్. డాక్టరా? డాక్టర్ ఎందుకు అక్క? డాక్టర్ ఎందుకు అక్క? అగరా 2 నిమిషాలు డాక్టర్ వచ్చినాక మాట్లాడుకుందాం. సరే అక్క. జాహ్నవి ఆర్ఎంపీ డాక్టర్. ఫైనాన్స్ కట్టకపోతే గుడ్లు వీకేస్తా. ఇప్పుడు గాయత్రికి ఫోన్ చేసింది, ఆడుకోతున్నా. నమస్తే అక్క. నమస్తే, ఎట్లున్నావు? నీ దయవల్ల మంచిగానే ఉన్నా అక్క. రోజుకొక కాలు, రోజుకొక చేతి, రోజుకొక కట్టుకుంటే అన్ని మంచిగా బతుకుతున్నా అక్క. అమ్మో, ఈమెనేనా డాక్టరు? వీడే నా పైసలు కట్టింది. వీడే. దేనిలో సంతకం పెట్టినారా? కన్నా కాళ్ళ చేత? కన్ను మేడం. కన్నా అయితే నా పని ఈజీగా అయిపోతారా? ఈజీగా అయిపోతుందా అక్క? పైసలు వచ్చే వారం ఎట్టైనా కడతాక నేను. నువ్వేం మాట్లాడకరా. వారం వారం పైసలు కట్టుకోరా మంచిగా ఇస్తే పైసలు కట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? అక్క వచ్చే వారం కడతాక ఎట్టైనా పైసలు. మేడం అక్క వచ్చే వారం ఎట్టైనా కడతాక పైసలు. పైసలు కట్టాలి మళ్ళా. నేను ఒకటే వారం అయింది మేడం పైసలు కట్టక. అక్క పైసలు కడతాక నేను ఎట్టైనా వచ్చే వారము. సప్పుడే కూర్చుంటే నీ గుడ్డు అక్కకి ఇచ్చేసి అక్క అమ్ముకుంటది. అక్క కన్ను తీసేసి అంటుంది అక్క. నీకు ఎట్టైనా వచ్చే వారం కడతాక పైసలు. మరి నువ్వు ఏం చెప్పినావు? పైసలు కట్టుకోకపోతే నా కన్ను నీకు ఇస్తా అక్క అన్నావు. అక్క ఏదో మాట పడితే కన్నా అక్క. నువ్వేందాక నిజంగా కన్ను వీక్నా అంటున్నావు? డాక్టర్ నీ పన్ను గాని చెప్పావు నీ గుడ్డు ఎక్కేస్తానే. అక్క 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 పైసలు కడతాక ఎట్టైనా అక్క. పైసలు కట్టక నాటకాలు చేసిన నీ గుడ్డు ఎక్కితే తెలుసా అప్పుడు. అక్క అయిపోయింది. ఏంది అక్క పైసలు కట్టకపోతే కన్ను వీక్కుంటారు అక్క ఎవరైనా? ఇంకోసారి ఫైనాన్స్ తీసుకొని కట్టకపోతే ఆ కన్ను కూడా పోతుంది చెప్తున్నా. లేదక్క కట్టేస్తాక ఫైనాన్స్ ఎట్టైనా కట్టేస్తాక వచ్చేవారేమో. అక్కడే పోతున్నా బైక్. ఆపరేషన్ అయిపోయింది అక్క. నేను నెక్స్ట్ సార్ అంటే నాకు ఫోన్ చేయి. సరే అక్క. నమస్తే. నమస్తే సంతే. ఏం కావాలి నీకు? నాకు కొంచెం పైసలు అవసరం మధ్య అక్క. అన్న వద్దనా, అన్న వద్దనా, పైసలు తీసుకోకనా పో అన్నా. ఏమన్నా సైకిల్ చేస్తున్నావు? కుసడకు అప్పుడేక. ఏం లేదక్క. ఏందో నీకు ఎంత కావాలి ఫైనాన్స్? అక్క అక్క నాకు ఒక 5,000 కావాలక్క. 5,000 ఇస్తా కానీ ఇంకో పట్టిల సంతకం పెట్టు. సంతకమా? అన్నా అన్న వద్దనా, సంతకం పెట్టకన్నా. సంతకం పెట్టినందుకన్నా కన్ను వీక్కురా అన్నా. నువ్వు సంతకం పెట్టొద్దన్నా. అన్నా సంతకం పెట్టద్దా? ఎందుకు అన్నా? సంతకం పెట్టినందుకు నా కన్ను వీక్కురా అన్నయ్యలు. రే సప్పుడే గుసమని చెప్పినా నీకు. నేను నీలా కాదురా, పైసలు మంచిగా కట్టుకుంటాను. నేను అట్లనే అనుకున్నా. ఇక నీ ఇష్టం, నేను ఏం చేయలేను ఇక. రే బెటరా సంతకం పెట్టు. సంతకం ఎందుకు అక్క? ఫస్ట్ నువ్వు పెట్టు, నేను పైసలు ఇస్తా కానీ. ఏముందాక ఇది? ఫస్ట్ నువ్వు పెట్టు. అరే పోదాపోతే మంచిగా కట్టుకుంటా. ఇందాక ఇది 5 పైసలు తీసుకుంటే చెయ్యి తీసేస్తుంది, కాళ్ళు తీసేసేది. ఇందాక ఇది నువ్వు పైసలు కట్టకపోతే ఎవరాల నేను షర్ట్ కూడా లేదు మధ్యలో. కాదక్క 5,000 కాలు చేయి తీసేసి ఇందాక నేను కట్టుకుంటా కదా కార్లో. నేను పెట్టు. పడు. పైసలు మంచిగా కట్టుకోవాలి, అర్థమైందా? వారం వారం కట్టుకోవాలి నువ్వు పైసలు. సదాక వస్తాక. చల్ నడుపో. ఈ సంతుగాడు పైసలు తీసుకొని 4 రోజులైంది, ఇంతవరకు రూపాయి కట్టలే. ఫోన్ చేయాలి. హలో సంతు, ఏంద్రో ఇంకా పైసలు కట్టలే? పైసలు కట్టకపోతే చూడు బుక్లో ఏం పెట్టినావు. పైసలు కట్టకపోతే నీ రైట్ హ్యాండ్ పోతుంది చెప్తున్నా. ఫస్ట్ నువ్వు ఇటురా, నా ఆఫీస్ కాడికి రా. నువ్వు ఆగే వస్తాడా నువ్వు? అక్క నమస్తే. నమస్తే. ఏందో ఇంకా పైసలు కట్టలే నువ్వు? అక్క కలుతాక కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేదు అక్క. కలుతాక ఒక్క 2 రోజులు టైం అక్క నాకు. చేతు ఇరగొట్టమన్నా ఏమైంది? ఇగో వీళ్ళ చేతి ఇరగొట్టు జల్లి.
అక్క 200 ఇస్తాక పైసలు నేను అక్కడ కూర్చోవా? అక్క 200 ఇస్తాక పైసలు అవసరం లేదు. ఏంటంటే నువ్వు పైసలు కట్టకుండా తిరుగుతున్నావు. మేము కడతామే మేము కడతామే మేము ప్లీజ్ మేము కడతామే మేము మంచిగా కట్టాలి అయిపోయింది అక్క. మంచిగా చెప్పింది 5,000 గురించి నేను రేయ్, పైసలు కట్టకపోతే ఆ చెయ్యి కూడా పోతది. రేయ్, పైసలు కట్టకపోతే ఆ చెయ్యి కూడా పోతుంది. కట్టేసాక నేను 5,000 గురించి నా చెయ్యే పోయిందాక నాది అయ్యో. అది మంచిగా చెప్పింది అది నేనే వినలే పిచ్చోన్లాగా నేనే వేసిగానే అయిపోయినా తిప్పుኛనో చేతి పోయింది అది అనవసరంగా చెట్టు ఏమైనా చేతి పోయిందా? చేతి పోయింది మంచిగా చెప్పినారా సంతకం పెట్టకురా అన్న చేతి పెట్టుకున్నావు చెప్తే వినాడు నా మాట. సైకిల్ వేసినా కానీ వాళ్ళు ఫైనాన్స్ వాడు కాదురా, వాళ్ళు పెద్ద మాఫియా వాళ్ళు. పైసలు ఇచ్చి చేతులు కాళ్ళు వీక్కుంటున్నాడు వీక్కుని పోతే ఉన్న కన్ను ఇంకో కన్ను ఇంకో చేతి పోతున్నా